జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు రుణరోగ శత్రుస్థానంలో ఉన్నారు. గురు బలం అనేది తక్కువగా ఉండబోతోంది. ఈ మాసంలో ధనపరంగాను మరియు కోర్టు కేసు విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 12వ స్థానం అధిపతి అయిన కుజుడు నీచబడబోతున్నారు కర్కాటక రాశిలో 20వ తారీఖు నుంచి. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా శత్రువుల నుంచి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణము మరియు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సూర్యుడు తులారాశిలో నిలబడతారు. 17వ తారీఖు నుంచి సూర్యుడు లాభస్థానానికి వస్తున్నారు. 17వ తారీఖు నుంచి మాత్రం డబ్బు కనుక ఎవరిని ఇస్తే కనుక అవి మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సూర్యాష్టకాన్ని చదువుకోండి. 17వ తారీఖు నుంచి ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడితే ధనపరంగా మాత్రం. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అసలు కలిసి రావటం లేదు. 20వ తారీఖు నుంచి చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పంచమాధిపతి అయిన కుజుడు నీచబడతారు కర్కాటక రాశిలో 20వ తారీఖు నుంచి. దాని మూలంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక కుజుడికి జపం చేయించుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.